చేస్తారు లోకేష్ది. ఈసారి ఈయన తీసుకెళ్ళింది ఇదేదో ఆలయం విధి విధానాలు ఆ రూల్ బుక్ లాంటిదని చెప్తున్నారు. కానీ తర్వాత రేపు జరిగే వారాహి సభలో మటుకు సనాతన ధర్మానికి సంబంధించి ఒక పుస్తకం విడుదల చేస్తారు అని కూడా వారాహి డిక్లరేషన్. సో వారాహి డిక్లరేషన్ కాబట్టి ఇది ఎక్కడికి బయలుదేరింది, ఎక్కడికి పోయింది అనేది ఒకటి. లడ్డు సమస్య ఒకటి. ఆలయాల్లో జరిగిందంటారా? ఆలయాల్లో కానీ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ వారే అన్నట్టు ఎక్కడ జరిగిన ఇళ్లల్లో కానీ పొరపాట్లు జరిగితే పొరపాట్లు, అక్రమాలు జరిగితే తప్పు, వాటిని చక్కదిద్దండి. కానీ ఎక్కడైతే ఈయన సనాతన ధర్మము అనేది తీసుకోవడం ద్వారా ఇది కేవలం ఒక మతం తరఫున మాట్లాడడం అనే అభిప్రాయం ఇక్కడ ఏర్పడింది. అది కూడా కాకుండా ఇదే మీరు మసీదులో జరిగితే ఊరుకుంటారా, ఇదే మీరు చర్చిలో జరిగితే ఊరుకుంటారా, ఇలాంటి మాటలు మాట్లాడితే ఎక్కువ మందికి రుచించలేదు. మీరు జరిగింది పొరపాటు అని చెప్తే అంతవరకు బాగుండేది. ఆ మాట అన్న తర్వాత పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేశారు. మాలాంటి వాళ్ళు మా విమర్శ చేశాక ఏమని, నేను వేరే మతం వాళ్ళని అంటలేదు, హిందూ మతానికి హిందువులే అన్యాయం చేస్తున్నారని నేను అంటున్నాను, హిందువులు ఎందుకు బాధపడట్లేదు, అది ఇది ఇలాంటి వాదన తీసుకొచ్చారు. అసలు ఎవరినైనా ఎందుకు బ్లేమ్ చేయటం నేను అనేది, మీరు వ్యవస్థ ఎక్కడ తప్పులు జరిగాయి దాని తప్పులు విచారణ చేసి మీరు తేల్చండి. ముందుగా మీరు చెప్పడం పొరపాటుని కోర్టు చెప్పింది, దాన్ని మీరు అంగీకరిస్తున్నారా లేదా? అలా ఎందుకు జరిగిందా? తొందరపాటు ప్రాయశ్చిత్తం దానికి కూడా చేసుకోవాలి కదా. అది కూడా పొరపాటుని న్యాయదేవత సమక్షంలో న్యాయమూర్తులు చెప్పారు. మరి దాని మీద దాడి చేస్తున్నారు. మరి అది పొరపాటు అంటే దాని మీద దాడి చేయడం ఇంకో పొరపాటు, రెండో పొరపాటు అనుకోవాలి. ఇంకా మూడో విషయం, ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ఆలయానికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు, లేకపోతే వేరే శాంతి చేసుకోవచ్చు, అవన్నీ ఆయన వ్యక్తిగతమైన విషయాలే. కానీ పబ్లిక్ డొమైన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక రాజ్యాంగ బాధ్యతలో ఉన్నారు. ఒక రాజ్యాంగ బాధ్యతల్లో ఉన్నటువంటి అంటే ఓకే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి రాజ్యాంగంలో లేదు, కానీ మంత్రిగా ఆయనది రాజ్యాంగ పదవే. కాబట్టి ఒక మతం తరఫున సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని అంతగా నేను ఇందాక అన్నట్టుగా స్వామి పవన్ కళ్యాణ్ లాగా వ్యవహరించే అవకాశం ఒక్క రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి లేదు, లౌకిక రాజ్యాంగంలో లేదు. మళ్ళీ దీన్ని సరి చేసుకోవడానికి మీరు మళ్ళీ ఇస్లామిక్ ధర్మం చేస్తాను, క్రైస్తవ ధర్మం చేస్తాను, జైన ధర్మం అంటే ఇదే సరిపోతుంది. ఇంకా పరిపాలన రాజధర్మం కదా మీరు చేయాల్సింది, రాజకీయ ధర్మం కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ ఐ థింక్ నిన్న ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసినా, సుప్రీంకోర్టు చూసినా, మీడియాలో కూడా రకరకాల వ్యాఖ్యలు మీరు ఇంకా జాతీయ మీడియా చూడండి, రవిశంకర్ సున్నితమైన కారణాల వల్ల కొంత సంకోచం వల్ల తక్కువ మాట్లాడుతున్నారు. కానీ జాతీయ స్థాయిలో అయితే ఇదంతా ఒక బీజేపీ తతంగం ఇక్కడ జరుగుతూ ఉంది. భారీ ఎత్తున హిందుత్వ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో దక్షిణాదిలో ప్రవేశపెట్టే పెద్ద ప్రయత్నం జరుగుతుంది. ఇంతకుముందు సౌత్ నార్త్ రెండుగా చూసేవాళ్ళు, ఇప్పుడు సౌత్లోనే రెండు బయలుదేరినటువంటి ఒక పరిస్థితి కూడా కనిపిస్తుంది. నాతో పొద్దున్నే ఒక బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, అంటే బాగా మోదీ అమిత్ షాలు వీళ్ళ దగ్గర వాళ్ళతో సహాయకుడుగా తిరిగే వ్యక్తి. ఏమని అంటే హర్యానాలో, మహారాష్ట్రలో, కాశ్మీర్లో సామాన్యంగా దెబ్బతినే అవకాశం ఉంది బీజేపీ. ఇది అయిన తర్వాత ఒక రీఅలైన్మెంట్, పునఃసమీకరణ కూడా జరిగే అవకాశం, కొన్ని మార్పులు కూడా వస్తాయి. అలా వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే ఏం జరుగుతుందని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఛాంపియన్ చేస్తే కూడా మంచిదే కదా, మనం చేయాల్సిందే అని కొంతవరకు పవన్ కళ్యాణ్కు. పురంధేశ్వరి కంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడడం మీరు గమనిస్తారు. సోమవీర్రాజు లాంటి వాళ్ళు అసలు మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం అవి ఏం జరుగుతుంది ఏపీలో. కాబట్టి పవన్ కళ్యాణ్ రేపు వారాహి తర్వాత ఎలాంటి ప్రకటన చేస్తారు ఆయన మీరు ఒక ఆసక్తికరమైన విషయం గమనించండి. సనాతన ధర్మము, దీంట్లో ఉన్న వివక్షలు, వీటిని మనం ఎదిరించాలి అని చెప్పే ఉదయనిధి స్టాలిన్ సినిమా, ఆయనకు కూడా సినిమా నేపథ్యం ఉంది. ఆయన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి అవుతున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చాలా వీరశైవంతో ఊగిపోతున్న పవన్ కళ్యాణ్ ఎట్లాగో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో యు సీ టూ పోల్స్, రెండు ధ్రువాలు మీరు దక్షిణాది రాజకీయాల్లో చూడబోతున్నారు. రేపు వారాహి సభలో పవన్ చేసే రాజకీయ ప్రసంగం లేదా భక్తి ప్రసంగం ఏదైనా సరే, దాని తర్వాత మనం ఆయన అభిప్రాయాలు ఎలా ఉన్నాయని దాని మీద పూర్తి అంచనాకు రాగలుగుతాం. ప్రజలైతే లౌకిక తత్వంతో ఉంటారు, తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఏపీ ప్రజలు. ఎందుకు చెప్తున్నానంటే
ఈ వివాదం జరుగుతున్నప్పుడు కూడా రోజుకు సగటున 3 లక్షల లడ్డూల అమ్మకం మామూలుగానే సాగింది. పెరిగింది సార్ గతంతో, పెరిగింది, కొద్దిగా పెరిగింది కూడా. ఒక రోజు పెరిగింది, 2 రోజులు యావరేజ్గా ఉంది. అంటే ఏం తెలుస్తుంది, ప్రజలు వాళ్లకు భగవంతుడికి భక్తుడికి మేము నేరుగా చూసుకుంటాం బాబు, మధ్యలో ఈ రాజకీయాలు వద్దు అని ప్రజలు భావిస్తున్నారు, న్యాయస్థానం కూడా భావిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ ఏం భావిస్తారు? ఒకవేళ ఆవేశంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈ వారం 10 రోజుల క్రమంలో కొంత మార్పు ఉందా లేదా రేపు మాట్లాడినప్పుడు మనం చూడాలి. అదే నిన్న మొన్న మాట్లాడిన దానిలో కాస్త సవరించుకున్నట్టు కనిపిస్తుంది సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రమే చెప్పారు అని. సార్ 2 సమస్యలు సార్. చంద్రబాబు నాయుడు చేసిందని అఫ్కోర్స్ ఐ నో హిమ్ వెరీ వెల్. సమర్థించడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సమావేశంలో ఎలా చెప్తాడు సార్? సుప్రీంకోర్టు ముందుగా ఎందుకు చెప్పారు అని మాత్రమే అడుగుతుంది. నేను ఇది కూడా అడుగుతాను. మీరు మంత్రివర్గం క్యాబినెట్ బ్రీఫింగ్ పార్థసారథి చేస్తూ ఉంటే మంత్రి, మీరు అక్కడ చెప్పకుండా ఎన్డీఏ సమావేశంలో ఎలా చెప్తారు సార్ మీరు? ఇట్స్ అఫీషియల్. అయితే అఫీషియల్గా ఇంకా కన్ఫర్మ్ కాదు. పొలిటికల్ మీటింగ్, అది పొలిటికల్ మీటింగ్, పార్టీ మీటింగ్. దాంట్లో చెప్పడానికి యూఆర్ నాట్ సపోజ్ టు టెల్ దే. చెప్పకూడదు అంటే చెప్పవచ్చు, చెప్తే మేము కూడా విమర్శ చేసేవాళ్ళు చేస్తారు. సో పవన్ కళ్యాణ్ కొంత సర్దుబాటు కోసము సమర్థించడం కోసం ప్రయత్నించవచ్చు, కానీ ఆయన కూడా దీంతో పూర్తిగా ఈ ప్రభావంలో పడ్డారు. ఆ తర్వాత రియాక్షన్స్. ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడు. ప్రకాష్ రాజు మీద ట్వీట్లు వాటి మీద మనం చాలా మాట్లాడాం. ప్రకాష్ రాజును కార్తీని ఎందుకు తప్పు పట్టారు? చాలా తప్పు పట్టారు. కార్తీ ఏదో సున్నితమైన విషయం అంటే ఆయన తప్పు అన్నారు. రజనీకాంత్ పాపం ఆయన కూడా ఐ కాంట్ కామెంట్ ఇట్ ఈస్ అన్నాడు, నో కామెంట్ అన్నాడు. ఇప్పుడు ఆయనకు గుండె దెబ్బ వచ్చింది కాబట్టి. అంటే ఎట్లా ఉంటాయి సార్ ఇవన్నీ? రాజకీయాల్లో సున్నితంగా ఉండాల్సిన విషయాలను మనం ఎక్కడికెక్కడికో దాని మీద ట్రోల్స్ మళ్ళీ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకటైతే ఓకే, ప్రకాష్ రాజ్ ఇంకా దాన్ని సాగదీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అంటే ఇది అయిన తర్వాత కూడా ఈ పంగనామాలు ఎక్కువ అవి ఇవన్నీ మాట్లాడారు, అది ఇంకా అనవసరమైన విషయం. నాకు తెలిసి ఇంకా ఇప్పట్లో ఇది వివాదాన్ని ముగించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా మటుకు ఒకటైతే నిజం, ఆయన దక్షిణ భారతంలో సనాతన ధర్మం అనే దాన్ని కనుక నెత్తికెత్తుకుంటే ఆయన జయించడం అనే అవకాశం లేదు. ఇక్కడ హేతువాదము ఏమంటివి మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము అని ప్రశ్నించే సాంప్రదాయమే ఇక్కడ ఉంది. అన్ని పౌరాణిక పాత్రలు ధరించిన ఎన్టీ రామారావు గారే దేవాంతకుడు లాంటి, లేదా రావణాసురుడు, లేకపోతే అన్ని పాత్రలు వేసే వాతావరణం, పాత్రలు వేయటం అంటే ఏంటి, అన్ని కోణాలు చూసే హేతువాద సాంప్రదాయం ఇక్కడ ఉంది, మానవీయ సాంప్రదాయం ఇక్కడ ఉంది. అలాగే హైదరాబాద్ లాంటి చోట పవన్ కళ్యాణే చెప్పిన నారాజు కారాకుర అన్నయ్య నసీరు అన్నయ్య అని చెప్పినటువంటి రకరకాల భాగమతాలు, అది ఇంకోటి, అలాంటి సాంప్రదాయం ఇక్కడ ఉంది. ఇంకా చెప్పాలంటే రవిశంకర్ మల్కీ భరామ్ ప్రభు ఇక్కడ ఉంటే ఇభరాముడు అని ఆయన్ను కీర్తించారు మన కవులు. అతను మల్కీ భరామును ఇభరాముడు అన్నారు కవులు, సాంప్రదాయ కవులు. అంటే అంతగా ఈ సంస్కృతులన్నీ కూడా పెనవేసుకుపోయి పెరిగినటువంటి ఒక దక్కని సంస్కృతి ఉన్నటువంటి చోట అక్కడెక్కడో యోగి ఆదిత్యనాథ్ తరహాలో చేద్దాం అనుకోవటం అనేది బొత్తిగా కుదరదు. ఓకే, తిరుపతి వెళ్ళారు, కుమార్తెలతో వెళ్ళారు, ఒక పని చేశారు, వాళ్ళతో ఒక అమ్మాయి డిక్లరేషన్ ఇచ్చారు, దట్స్ వెల్ అండ్ గుడ్. చట్ట ప్రకారం వాలంటరీ ఇవ్వచ్చు, ఇచ్చారు. వాళ్ళు తప్పు పడితే కూడా వైసీపీ వాళ్ళు అది కూడా తప్పు, ఎందుకు మీరు ఆయన మతాన్ని గురించి మీరు ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడితే తప్పు అనుకుంటారు. కాబట్టి ఈరోజు గాంధీ జయంతి, ఐఎమ్ ఏ హిందూ, ఐఎమ్ ఏ జూ, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ ఇస్లాం, ముస్లిం అంటాడు గాంధీజీ. ఎవరి మీ నమ్మకాన్ని మీరు కలిగి ఉండండి, కానీ అందరినీ కూడా గౌరవించండి, అది ఇక్కడ ముఖ్యమైనది. అంతే, ఈరోజు అదే సందేశం అనుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంశంలో అంటే వైసీపీ వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారు, మీదే మతము, మీరు గతంలో ఇది అన్నారు, మీరు గతంలో అది తిన్నారు అని రకరకాలుగా కమెంట్ చేసిన పరిస్థితుల్లో, అంటే ఇప్పటివరకు పరిచయం చేయలేదు సార్ పవన్ కళ్యాణ్ గారి సెకండ్ డాటర్ అనుకుంటా, పలీనా అంజలి అంటే వాళ్ళ అమ్మగారి పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ టైం పరిచయం చేశారు మీడియాకి, మనం చూడొచ్చు. ఆ డిక్లరేషన్ మీద సైన్ కూడా యాజ్ ఎ గార్డియన్, అంటే మైనర్ కాబట్టి అమ్మాయి పవన్ కళ్యాణ్ చేశారు సార్. సో ఏదో చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్, అన్య మతస్థులు ఎవరైనా కూడా శ్రీవారిని దర్శించుకోవాలి అంటే
వెంకటేశ్వర స్వామి మీద మాకు అపారమైన భక్తి విశ్వాసాలు, గౌరవము, భక్తి అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పాల్సిందే అని చెప్పి ఎవరికో ఏదో చెప్పాలనుకున్నారు. అంతే అని చెప్పారు కదా. అది అమ్మాయికి మనం అన్ని విధాల శుభాకాంక్షలు చెప్దాము, ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలి. దాంతో పాటు వచ్చారు, వాళ్ళు సుఖప్రదంగా ప్రయాణం యాత్ర పూర్తి చేసుకున్నారు. ఇంకా మిగిలిన విషయాలు అంటారా, జరిగే వివాదాలు ఎలాగో జరుగుతూనే ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడ కేవలం దీన్ని భక్తితో పరిమితం చేయలేదు. ఆయన ఒక రాజకీయ పొలిటికల్ మిషన్, అది పొలిటికల్ మిషన్. ఇప్పుడు వారాహి అని మీరు అనగానే వారాహి యాత్ర గుర్తొస్తుంది, వారాహి యాత్ర అనగానే ఎన్నికల ప్రచారం కూడా గుర్తొస్తుంది. సో ఇదంతా ఒక లింక్. అది ఎలా ఉంటుందో రేపు మనకు తెలుస్తుంది, చూడాలి. మరి ఐ థింక్ ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ లౌకిక కోణంలోకి వస్తే చాలా మంచిదని మటుకు నేను భావిస్తాను. లౌకికవాదం, లౌకిక కోణం, మిగిలినవన్నీ ఓకే. మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయం మతాన్ని వద్దు అన్నది భారతీయ జనతా పార్టీ నాయకులకి బాగా వెంటతో పెట్టిన విద్య అది. కానీ ఇక్కడ ఈ లడ్డు అంశంలో చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు, తర్వాత కామ్ అయిపోయారు. టీడీపీ నాయకులు కూడా, లోకేష్ కూడా నాకు తెలిసి దీని గురించి అంత అగ్రెసివ్గా ఏం మాట్లాడలా. భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా కామ్గానే ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. ఒక దీక్ష చేస్తూ ఉన్నారు 11 రోజులుగా. ఏంటది మొత్తం వార్తలన్నీ కూడా పవన్ కళ్యాణ్ చుట్టూ విషయంలో ఆయన చాలా క్యాలిక్యులేటెడ్